హిమోఫిలియా అనేది ఒక వంశ పారంపర్య రక్తస్రావ సమస్య అని, ఈ వ్యాధి ఉన్న వారికి తరచూ రక్తస్రావం కలిగిస్తుందని హైదరాబాద్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రమణ, పెద్దపల్లి హిమోఫిలియా చాప్టర్ అధ్యక్షులు వాసుదేవరావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెద్దపల్లి హిమోఫిలియా చాప్టర్ సొసైటీలోని 5 జిల్లాల సభ్యులకు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. Meningitis, certainly these patients need to be admitted to be మనకి అది ఇక్కడ ప్రతి చోట ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ మాసివ్ ట్రీట్మెంట్ అపార్ట్ ఫ్రమ్ ది హీమోఫిలియా which they fail to realize. But they have no other goal. I think for time being, that's what I'm saying. Admin problems ni meer complicate cheyaddu, and they are needs are simple, moderate. Maaku fact vachi chesi update avvaru of this national conclave meeting. At the what I say, the disabled personally, because if you ever misunderstand, you have to stay. నేను చెప్పేది చాప్టర్లకు కూడా మీరు కన్విన్స్ చేసి ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో, లేకపోతే డిపార్ట్మెంట్ నామ్స్ ఉన్నాయో, కాలేజీ నామ్స్ ఉన్నాయో, మీరు చెప్పినట్లుగా మేము ప్రతి పేషెంట్కు ప్రతి చోట ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. ఇంట్లో నా పేరు శ్రీనివాస్, హిమోఫిలియా పేషెంట్, ఫ్యాక్టర్ 8 <1%. ఈరోజు మనము సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు మరియు హిమోఫిలియా పేషెంట్స్కి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా హిమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ గారిని మనం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించుకుంటున్నాము. హిమోఫిలియా పెద్దపల్లి చాప్టర్ అనేది మనకు ఉత్తర తెలంగాణలో హిమోఫిలియాతో బాధపడుతున్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం గురించి మరియు హాస్పిటల్స్లో మనకి నాణ్యమైన వైద్యం గురించి మనం హాస్పిటల్స్ అథారిటీస్తో పాటు పేషెంట్స్ ఎడ్యుకేట్ చేయడానికి ఒక చాప్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిద్దిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను కవర్ చేస్తుంది. సో మనం పేషెంట్స్ వచ్చేసి హిమోఫిలియా అనేది ఒక రక్తస్రావానికి సంబంధించిన వ్యాధి. ఇది జన్యుపరమైన వ్యాధి. ఇందులో ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 మరియు వ్యాన్ విలియం రకరకాల ఇబ్బందులతో ఉంటారు. వీరికి గల ప్రాబ్లం ఏంటంటే అందులో ఉండే రక్తంలో ఉండే ఒక ప్రోటీన్ ప్రాబ్లం వల్ల రక్తాన్ని గడ్డగట్టే స్వభావం అనేది మన శరీరంలో ఉండదు. సో దానిని ఇంజెక్షన్ రూపంలో మనం ఫ్యాక్టర్స్ రూపంలో తీసుకోవాలి. అది చాలా ధరతో కూడుకున్నది. అది ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల పేషెంట్స్కి లేట్ అవుతుంది. దాన్ని సాధ్యమైనంత తొందరగా పేషెంట్స్కి అందాలనే ముఖ్య ఉద్దేశంతో డాక్టర్లకి మరియు నర్సులకి మరియు పేషెంట్స్కి కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. సో ఇందుకు గాను మనకి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన జిల్లా సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, స్పెషల్గా మేడం డైరెక్టర్ విమలా థామస్ గారు మాకు సదవకాశాన్ని కల్పించారు. సో ఇందుకు గాను మాకు ఈ అవకాశం కల్పించిన వైద్య సిబ్బందికి, జిల్లా ఆసుపత్రి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు హిమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ తరఫున సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన లోపల హిమోఫిలియా పేషెంట్స్ అవేర్నెస్ మీట్ పెట్టడం జరిగింది. డాక్టర్ రమణ దండమూరి, హెమటాలజిస్ట్, లిటిల్ స్టార్ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్ నుంచి వచ్చారు. వారి ప్రజెంటేషన్ ద్వారా హిమోఫిలియా పేషెంట్స్ యొక్క సఫరింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఎలాంటి మందులు ఇవ్వాలి, ఖర్చు ఎంత వస్తుందనే వివరాలన్నీ డాక్టర్ గారికి పేషెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా హిమోఫిలియా అన్నది రక్తంలో గడ్డగట్టే గుణం. మొత్తం 13 ప్రోటీన్లు ఉంటాయి రక్తంలో. అందులో ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, ప్రోటీన్ 8, ప్రోటీన్ 9 అనేది లోపించడం వల్ల హిమోఫిలియా అనే వ్యాధి జన్యుపరంగా కుటుంబంలో కంటిన్యూ అవుతుంటుంది. లేడీస్ క్యారియర్స్ అవుతారు, మేల్ సఫరర్స్ అవుతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం లోపల హిమోఫిలియా ట్రీట్మెంట్ చాలా లభిస్తుంది. సిద్దిపేట హాస్పిటల్ కూడా ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 ఇంజెక్షన్ దొరుకుతున్నాయి. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ పూర్తిగా లభిస్తుంది. కాకపోతే ఈ హిమోఫిలియాకు డిసెబిలిటీ అన్నది పార్లమెంట్లో 2025 లోపల బిల్ పాస్ అయింది. ముందు ఉన్న ప్రభుత్వం తెలంగాణలో కూడా 2018లో జీవో ఇచ్చింది, కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయటం లేదు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని, హిమోఫిలియా పేషెంట్స్కు లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళు మోచేతుల్లో బ్లీడ్ అయిపోయి కాళ్ళు చేతులు వంకలు పోయి అవిటి వాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ
హిమోఫీలియా లోపల డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చి ఆదుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.